దివ్యల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి ఈవిడ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా తెలుగు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. ఆవిడ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎవరితో గొడవ పడాలా అంటూ ఆవిడ సందర్భాన్ని పరిస్థితులను క్రియేట్ చేసుకుంటున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొంతమంది నెటిజన్లు ఆవిడ మీద కమెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు బిగ్ బాస్ హౌస్లో మాధురి గారి ఆట తీరు ఎలా ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే. నమస్తే కృష్ణ, బాగున్నారా? జగదేవ్ గారు, తెలుగు బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా దివ్యల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి ఆవిడ అడుగు పెట్టడం జరిగింది. అడుగు పెట్టిన నాటి నుంచి అందరితో ఆవిడ గొడవ పడుతుందని, గొడవ పడడానికి ఆవిడ పరిస్థితులను సందర్భాలను కూడా క్రియేట్ చేసుకుంటుందని, అసందర్భంగా కూడా కొన్ని సందర్భాల్లో ఆవిడ గొడవ పడుతున్నట్లుగా నెటిజన్లు ఆవిడ మీద సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఇంతకీ మాధురి గారి ఆట తీరు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అసలు దివ్యల మాధురి మీరు అన్నట్టు దువ్వాడ మాధురి అంటే మ్యారేజ్ చేసేసుకున్నారా లేదా ఇంక తెలియదు, ఎందుకంటే అటువైపు ఇంకా ఆయన భార్యది విడాకులు అవి ఇంకా ప్రాసెస్ క్లియర్ అయినట్లేదు. సో భాగంగా ఆవిడే చెప్పింది. అవును, ప్రోమో అండ్ మోర్ ఓవర్ ఒక యాడ్ కూడా కలిసి చేశారుగా, ఏదో రియల్ ఎస్టేట్ సంబంధించింది. సో మీరు అన్నట్టు దువ్వాడ మాధురి అనొచ్చేమో. సో ఆవిడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సీజన్ 9 ఇప్పుడు నడుస్తుంది కదా, బిగ్ బాస్ సీజన్ 9 ఎంటర్ అయ్యారు. ఒక ఆరుగురులో ఈవిడొకరు. సో మొదటి నుంచి కూడా మాట తీరు అది ఎలా ఉందంటే, నాకు నిజంగా ఇది బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిప్టా లేదా ఈవిడ సొంత పైత్యమా లేదా కావాలని ఒక స్ట్రాటజీ ప్లే చేసి ఎదుటి వాళ్ళ మీద పడిపోతుందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ డే కెప్టెన్ ఆయన ఎవరో ఉన్నాడు, పవన్ కళ్యాణ్. ఓకే, ఆయన వచ్చి ఒకసారి రండి మాధురి గారు మాట్లాడాలి అని అంటే కూర్చోండి అన్నది. వెంటనే అమ్మాయి ప్రియ ఎవరు అంటే లేదు కూర్చుంటే కానీ చెప్పరా, మాట తీరు చూడండి అంటే వెటకారమా వ్యంగ్యమో తెలియట్లేదు. కూర్చుంటే అలా కాదండి, మీరు అలా మాట్లాడితే వేరేలా మాట్లాడాల్సి ఉంటుంది అంటే వేరేలా అంటే ఎలా మాట్లాడతారు, ఇలా మాట్లాడరా అంటే ఎక్కడ వాడిని దొరుకుతుందా, ఎవరినైనా వేసుకుందామా అన్నట్టుగానే మాట్లాడుతుందా. మరలా నెక్స్ట్ డే చూస్తే ఆమె వచ్చి ఫుడ్కి ఒక మేనేజర్ ఉంటారు కదా, ఉదయంకో మధ్యాహ్నంకో కప్పుడు పప్పు పెట్టాను, రాత్రికి ఒక కప్పుడు పప్పు పెట్టాను, నేను మేనేజ్ చేయాలి 1 వీక్ వరకు ఆ గ్రాసరీ అంతా. సో మధ్యాహ్నం ఒక కప్పుడు, రాత్రి కప్పుడు వండాలంటే బకెట్ నీరు పోయాలి అందరికి సరిపోవాలంటే అంటుంది. మళ్ళీ అక్కడ వెటకారం. సో ప్రతిదీ కూడా ఆర్గ్యూ చేయడము, మరలా తిరిగి వాళ్ళు వచ్చి సారీ చెప్తున్నారు తప్ప ఈవిడ చెప్పట్లేదు. అంటే ఏంటి బిగ్ బాస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి సీజన్లో ఆట తీరుని అర్థం చేసుకొని తను ఒక వ్యూహాత్మకంగా అటువంటి అడుగులు వేస్తుంది అనుకోవచ్చా, లేదంటే అసలు ఆవిడ వ్యక్తిత్వమే అలా అసలు గొడవలు దిగడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుందని అనుకోవచ్చా? అంటే గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తుంది, కానీ ముందు ఏదైతే ఆవిడ హౌస్లోకి ఎంటర్ అవ్వకముందు అబ్జర్వ్ చేశారో క్యాండిడేట్స్ని, సో ఆవిడకి నచ్చిన వాళ్ళ మీద మాత్రం టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే నిన్న బాల్ గేమ్ చూశాక మనకు అర్థమయ్యేది ఏంటంటే, బాల్ వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళలో ఎవరికి ఇవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వు, మీరు వీళ్ళనే నామినేట్ చేయాలని ఈమె డైరెక్షన్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ఒక స్ట్రాటజీ అయితే ఉంది, కానీ మరీ ఓపెన్ అయిపోయి బరస్ట్ అయిపోయి నువ్వు నాకు నచ్చట్లేదు, నీ ముఖమే నాకు నచ్చట్లేదు, నీ తీరే నాకు నచ్చట్లేదు అని ముఖం మీద చెప్పేలా ఉంది. పైపెచ్చు దువ్వాడ అలియాస్ దివ్యల మాధురితో అంతవరకు హౌస్లో ఉన్న రీతు కూడా జత కలిసిపోయింది. సో దీని మీద నెటిజన్స్ కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, దివ్యల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి కాబట్టి వైసీపీకి చెందిన ఆవిడ, రీతు చౌదరి కూడా గతంలో వైసీపీ ఎవరో వాళ్ళ తాలూకు ఎలిగేషన్స్ ఉన్నాయి, సో అక్కడికి వెళ్ళా కూడా వీళ్ళు పార్టీలే బిహేవ్ చేస్తున్నారు, వైసీపీ ఒకటైపోయారు, రీతు చౌదరి అంతవరకు హౌస్ లో ఉన్న వాళ్ళతో ఇది అవ్వాలి కానీ ఈవిడితో ఎలా జత కలుస్తుంది, సో వీళ్ళిద్దరూ ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఈ వీకెండ్ లో కింగ్ మాత్రం ఇద్దరిని ఫుల్ గా ఉతికారేయడం గ్యారంటీ అంటున్నారు, కానీ కింగ్ కూడా ఏం అనలేడు దివ్యల మాధురికి, ఆవిడ అంతగా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అనేది కూడా కొంతమంది నెటిజన్స్ అభిప్రాయం. కొన్ని మొత్తం మీద మీరు అన్నట్టు ఒక ఎపిసోడ్ లో భాగంగా దివ్యల మాధురి అలాగే రమ్య వీరిద్దరు కూడా హౌస్ మేట్ గురించి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నటువంటి ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అది కూడా చక్కర్లు కొడుతుంది. దాన్ని ఉద్దేశించి కూడా వీరిద్దరి మీద కొన్ని బ్యాడ్ కమెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? నిన్న ఒకడైతే మరీ వరస్ట్ గా పెట్టాడు. అసలు అదే ఒక డాష్, ఆ పదం నేను వాడకూడదు ఇప్పుడు లైవ్ లో. ఆ బిగ్ బాస్ అంటేనే ఒక పెద్ద డాష్ హౌస్, దానికి ఒక ముసలి మన్మధుడు జడ్జి అంట అని చెప్పి నిన్న ఒకడు ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
నేను ఇదేంటిది ఎంత పబ్లిక్ గా చెప్తున్నా అంటే దాని కింద కామెంట్స్ కూడా అందరూ కరెక్టే, బిగ్ బాస్ అనేది ఒక వరస్ట్ గేమ్ అని చెప్పి, ఇంకా కిందకి వెళ్తే అందులో ఒకడు ఇదే బిగ్ బాస్ ని సెకండ్ సీజన్ అప్పుడు దారుణంగా విమర్శించిన కింగ్ నాగార్జున గారే ఈ రోజు ఆ బిగ్ బాస్ ప్రోగ్రామ్ వరుసగా 8వ అంటే ఇది 6 సీజన్లు, ఇది 6వ సీజన్ ఆయన చేస్తున్నారు అన్నట్టుగా కామెంట్స్ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటిది ఇంత దారుణమైన ఇంప్రెషన్ ఉందా? బట్ ఎలాగ ఈ ప్రోగ్రామ్ ఒప్పుకుంటున్నారు? అంటే బిగ్ బాస్ మీద బ్యాడ్ కమెంట్స్ పెట్టడం ఒక ఎత్తు అయితే, నేను చెప్పినట్లుగా మాధురి గారి మీద, రమ్య గారి మీద, ఎస్పెషల్లీ ఆ ఎపిసోడ్ గురించి. అవును. అయితే మీరు అన్నట్టు బిగ్ బాస్ మీద మొదటి నుంచి ఇలాంటి కామెంట్స్ ఉన్నాయి, కానీ ఈసారి కంటెస్టెంట్స్ మీద ఎక్కువ కామెంట్స్ అవుతున్నాయి. అంటే మంచి కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయలేదు, మీరు ఎందుకు ఇటువంటి వాళ్ళని పంపిస్తున్నారు? ఆ ముందే వాడు చెప్పడం కూడా ఎలా చెప్పాడు, ఈసారి జరగబోయేది రణరంగమే అని అన్నాడు. అంటే ముందే రణరంగం, ఊరికే వాళ్ళలో వాళ్ళకు గొడవ పెట్టేసి మంచి, ఇప్పుడు మీరు నేనే వెళ్ళాము, మన ఇద్దరికి ఓ ర్యాపో ఉంది 3 ఏళ్ళుగా, సడన్ గా వచ్చి మీరు కృష్ణ గారిని నామినేట్ చేయాలంటే మీకు ఎలా ఉంటది? మీకు వచ్చి మీరు జగదేవ్ని ఎలాగైనా నామినేట్ చేయాలి అంటే ఊరికే సఖ్యతగా ఉండే వాళ్ళ మధ్య గొడవ పెట్టడం. సో అది రేటింగ్, అంటే అదొక రేటింగ్ కాన్సెప్ట్ ఏమో, గొడవ పడితేనే జనాలు చూస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందు కూడా హిందీ బిగ్ బాస్ సీజన్ 4కో దేనికో అంట, ఎవరెవరైతే ఇద్దరు కంటెస్టెంట్లు, ఒక సింగరు, ఒక సీరియల్ ఆర్టిస్ట్, వెబ్ సిరీస్ ఆర్టిస్టు, ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్ళారట. అంతవరకు ఒక మాదిరిగా ఉన్న బిజినెస్, బిగ్ బాస్ బిజినెస్ ఒక్కసారిగా 10 ఇంతలు పెరిగిందంట. సో అప్పటి నుంచి ఆ బనిజాయ్ టీము అన్ని లాంగ్వేజెస్ కూడా మీరు కాంట్రవర్సీ పెట్టండి, వాళ్ళలో గొడవ పెట్టండి, ఎవడైతే ఎక్కువ గొడవ పడుతున్నాడో వాళ్ళని ఇమీడియట్గా ఎలిమినేట్ చేయకండి, వాళ్ళని ఉంచండి. ఇప్పుడు దివ్యుల మాధురిని కూడా ఎలిమినేట్ చేయరు ఈ వీక్ లో. ఏంటి నిజంగా నెటిజన్లు కమెంట్ పెడుతున్నట్టుగా మాధురి గారు హౌస్ మేట్స్ అందరితో అసందర్భంగా గొడవ పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే అసలు ఆవిడ మాట తీరే అలా ఉందా? మాట తీరు అలా ఉందనంటే బిగ్ బాస్ లోకి వెళ్తే ఎలా అవుతుంది? ఆవిడకి బోటిక్కో, బట్టల షాపు ఏవో ఉన్నాయి, బిజినెస్ ఉన్నాయి. ఆవిడ కింద పనిచేసే వాళ్ళ మీద అరుస్తానన్నట్టుగా ఇక్కడ వాళ్ళని కూడా అరుస్తానంటే ఎట్లా అవుతుంది? కుదరదు కదా. బిగ్ బాస్ అనేది చాలా మంది ఇల్లు వాళ్ళంటే అసలు ఫోన్ కాంటాక్ట్, అటాచ్మెంట్, ఫ్యామిలీతో ఏం లేకుండా ఉండడం, నిజంగా ఒక 2 months కానీ 2 months నుంచి 60 days నుంచి 90 days వరకు గడపడం అనేది చాలా గ్రేట్ థింగ్, చాలా లైఫ్ నేర్పిస్తుంది. అంటే అణిగి మణిగి ఒదిగి ఉంటేనే నేర్పిస్తాయి అన్ని. లేదు నేను వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు నోటితో పడిపోతాను ఎదుటి వాళ్ళ మీద అంటే. ఇంకొకటి ఇక్కడ పోనీ ఓటింగ్ వస్తుంది, ఓటింగ్ లేదంటే తీసేస్తాను అనుకోవడానికి కూడా లేదు. లాస్ట్ టైం శివాజీ గారికి ఇప్పుడు ఒక ఎపిసోడ్ లో వచ్చారు, ఆయనకి హైయెస్ట్ ఓటింగ్ ఉంది, మరి ఆయనకి ఫస్ట్ ఇవ్వలేదుగా, పల్లవ ప్రశాంత్కి ఎవరికి ఇచ్చారుగా. సో ఓటింగ్ ని బేస్ చేసుకోవడానికి కూడా లేదు అక్కడ. అంటే వాడికి ఎక్కడైతే రసాభాసగా మారుతుంది, రేటింగ్ వస్తుంది, యాడ్స్ ద్వారా 4 ఇన్కమ్ వస్తుందంటే వాళ్ళని ఉంచుతాడు, మిగతా వాళ్ళని పక్క తప్పించేస్తుంటాడు. ఇప్పుడు లాస్ట్ టైం అమ్మాయి ఎవరు, ఇంకో అమ్మాయి, చిన్న అమ్మాయి ఉండేది, అమ్మాయి కూడా తీసేశారు, దమ్ము శ్రీజ, బాగా గుర్తు చేశారు. దమ్ము శ్రీజాని ఎందుకు ఎలిమినేట్ చేశారు అనేది ఒక 100 వీడియోస్ వచ్చాయి. కొంతమంది నెటిజన్లు నెగిటివ్ గా కూడా కమెంట్ చేశారు, అంటే బిగ్ బాస్ ని, హోస్ట్ ని ఉద్దేశించి. అంతే కదా, అసలు ఆమెకి ఎలిమినేట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆమె ఎందుకు ఎలిమినేట్ అవ్వాలి, ఆమె ప్లేస్ లో ఇంకోరు అవ్వాలి. ఫ్లోరా షైనీ ఓకే గానీ ఈమె అయ్యే పరిస్థితి కాదు, ఆ డిమాన్ పవన్ ఎవరు అవ్వాలి, ఈమెను ఎలా చేస్తారని నెటిజన్స్ మీరు అన్నట్టు కామెంట్స్ చేశారు. మరి అక్కడ ఓటింగ్ ప్రకారం అయితే ఓటింగ్ ప్రకారం కూడా లిస్ట్ లో లేదే, ఆమెను ఎందుకు చేశారు? సో ఇదంతా రణరంగం, చదరంగం కాదు రణరంగం అని ఎప్పుడైతే చెప్పాడో వాడికి ఆ ఇన్కమ్ కావాలి, డబ్బులు కావాలి, కాబట్టి ఆ ఊరికే అగ్గి రాజేసి కంటెస్టెంట్లు గొడవ పడేలా చేస్తారు. సో మేబీ ఇప్పుడు మీరు అన్నట్టు మాధురి ఏదైతే నోరేసుకుని పడిపోతుందో ఆవిడ, మేబీ ఒక వారం ఉంచుతాడేమో ఆవిడ ఎంత నోరేసి పడిపోయినా, లేకపోతే వీడియో అలా కీచి పంపించాడో తెలీదు మనకి, అదొక స్ట్రాటజీ అయ్యుండొచ్చు. బిగ్ బాస్ గేమే అంత కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.